విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు. నారా భువనేశ్వరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సమాజం కోసమే ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము ముందుకు తీసుకెళ్లేది. ఓకే అండి, థ్యాంక్స్ అండి, నమస్కారం అండి, థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాణి జంఘనా బభూరి జుహామిదే ధరుణం మధ్వో అగ్రముభావుపాంశు ప్రథమాభిభావా త్వయా మన్యో సరథమారుజంతో అర్షమాణాసో దృశితామరుత్వః త్వమ్యమన్యాభిభూత్యోయాశయంభూద్భావోభిమాతిశాః సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, ఇక్కడ అన్ని కూడా మేము థాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు, ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ ఫర్ ఎవ్వరు తలుపు కొడితే వాళ్ళకి మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిచి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబడుతున్నాము. ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం. 7,531 మందికి మేము ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము. దాంట్లో 2,500 మందికి ఉద్యోగాలు కలిగాయి. అట్లానే కుప్పంలో 150 మందికి టైలరింగ్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, చికెన్ కారీ, ఎంబ్రాయిడరీ, ఇవన్నీ ఉమెన్కి ఎస్పెషలీ మహిళల కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కుప్పంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు అనుకునేవారు, చేశారు కూడా. డ్వాక్రా మహిళా గ్రూప్ అదొక ఎగ్జాంపుల్. త్వమ్యమన్యాభిభూత్యోయాశయంభూద్భావోభిమాతిశాః